శంఖచూడుడు బ్రహ్మదేవుడి నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. తన భార్య పవిత్రతా ధర్మం పాటిస్తున్నంత కాలం ప్రపంచంలో ఏ దేవుడు లేదా అస్త్రం అతనిని ఓడించలేదు అని. శంఖచూడుడు అధర్మ పాలనలో లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. దాంతో దేవతలు, సప్త ఋషులు ఈ హింసను భరించలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తికి ధర్మాన్ని రక్షించడం ముఖ్యం, కానీ శంఖచూడుడి వరం చాలా శక్తివంతమైనది. తులసి పవిత్రతా ధర్మాన్ని ఓడించడం అసాధ్యం, అలాగే అది ధర్మానికి విరుద్ధం కూడా. అయినా కూడా ధర్మాన్ని రక్షించడానికి శివుడు శంఖచూడుడితో యుద్ధం చేస్తున్న సమయంలో విష్ణుమూర్తి శంఖచూడుడి రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు. తులసి తన భర్త యుద్ధం గెలిచి వచ్చాడని నమ్మి అతని రూపంలో ఉన్న విష్ణువుని తన భర్తగా భావించింది. ఆ క్షణంలో ఆమె నిష్కలంకమైన పవిత్రతా ధర్మం అనే శక్తి కవచం పగిలిపోయింది. అప్పుడే యుద్ధంలో శివుడు శంఖచూడుడిని ఓడించాడు. ఆ తరువాత నిజం తెలుసుకొని తులసీదేవి బాధతో, కోపంతో మోసం చేసినందుకు విష్ణుమూర్తిని నిలదీసింది. తులసి దుఃఖాన్ని చూసిన విష్ణుమూర్తి ఆమెకు శంఖచూడుడి అధర్మాన్ని, అహంకారాన్ని అంతం చేయడమే తన కర్తవ్యం అని చెప్పాడు. అయినప్పటికీ తులసి తన భర్త మరణానికి కారణమైన విష్ణుమూర్తిని ఒక నిర్జీవ రాయిగా మారమని శపించింది. విష్ణుమూర్తి ఆమె శాపాన్ని నవ్వుతూ అంగీకరించి తిరిగి ఆమెకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆమె శరీరం నశించినప్పటికీ తిరిగి ఒక తులసి చెట్టులా అవతరించి ప్రపంచానికి పవిత్రతని ఇస్తుంది అని. తులసి పవిత్రతా ధర్మాన్ని గౌరవించి ఆమెకు ఈ వరం ఇచ్చిన పవిత్రమైన దినం కార్తీక పౌర్ణమి.